శ్రీమాత్రే నమః. సుదర్శన శతకంలో 33వ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయటం వల్ల అసాధ్యమైన సమస్యలు ఎదురైతే ఆ సమస్యల నుంచి మనకి ఉపశమనం కలుగుతుందన్నమాట. ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి కూడా ఇది మేలు చేస్తుంది. మన మనసులో ఉన్న మాయని అంటే అయోమయాన్ని తొలగించి స్పష్టతని ఇస్తుంది, అంటే జ్ఞాన ప్రాప్తి ఇస్తుందన్నమాట. రోజు ఈ 100 శ్లోకాలు చదవలేకపోయినా కనీసం ఒక 10 శ్లోకాలు చదువుకుంటూ ఈ 33వ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే, అలా మననం చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి చదవాలి. సూర్యోదయ సమయంలో కానీ లేదు అంటే సాయంత్రం కానీ పఠిస్తే చాలా మంచిది. మనకి చాలా తొందరగా ఫలితం రావాలి అంటే రోజుకి కనీసం ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా 28 సార్లు పఠించాలి. తీవ్రమైన ఆపదల్లో ఉంటే గనక 108 సార్లు పఠించమని చెప్తారు. పారాయణం అయిపోయిన తర్వాత పటిక బెల్లం కానీ పండ్లు కానీ ఏదైనా సరే నివేదనగా సమర్పణ చెయ్యాలి. ఈ శ్లోకాన్ని చదువుతున్నంతసేపు శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో అర్చన చెయ్యాలి. మాంసాహారం వదిలిపెట్టి శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ పారాయణ చేస్తే ఫలితం ఉంటుంది. మహిళలు చేసేటప్పుడు నెలసరి సమయంలో మాత్రం పొరపాటును కూడా పారాయణ చెయ్యకూడదు. ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ధన్వాధ్వన్యస్య ధారా సలిలమివ ధనం దుర్గతస్యేవ దృష్టిః. ధన్వాధ్వన్యస్య ధారా సలిలమివ ధనం దుర్గతస్యేవ దృష్టిః. జాత్యంధస్య ఇవ పంగోః పదవిహృతిః ఇవ ప్రీణని ప్రేమభాజాం. జాత్యంధస్యేవ పంగోః పదవిహృతిరివ ప్రీణని ప్రేమభాజాం. పత్యుర్మాయాః క్రియాయాం పత్యుర్మాయాః క్రియాయాం ప్రకట పరిణతిర్విశ్వరక్షా క్షమాయాం. ప్రకట పరిణతిర్విశ్వరక్షా క్షమాయాం. మాయామాయామినీం వస్త్రుటయతు మహతీనేమిరస్త్రేశ్వరస్య. మాయామాయామినీం వస్త్రుటయతు మహతీ నేమిరస్త్రేశ్వరస్య. ఇది శ్లోకం. మళ్ళీ ఒకసారి అదంతా కలిపి చదువుకుందాం. ధన్వాధ్వన్యస్య ధారా సలిలం ఇవ ధనం దుర్గతస్య ఇవ దృష్టిః. జాత్యంధస్య ఇవ పంగోః పదవిహృతిః ఇవ ప్రీణని ప్రేమభాజాం. పత్యుర్మాయాః క్రియాయాం ప్రకట పరిణతిః విశ్వరక్షా క్షమాయాం. మాయాం ఆయామినీం వః త్రుటయతు మహతీ నేమిః అస్త్ర ఈశ్వరస్య. అది మీరు చదువుకునేటప్పుడు కొంచెం ఒక్కసారి దృష్టి పెట్టి చదవండి. నేను అది విభజనతోటే నేర్పించాను.